ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం 15,000 రూపాయలు సంవత్సరానికి 15,000 రూపాయలు ఆటో డ్రైవర్ సేవలో ఇవ్వడం వల్ల ఈ రోజు రాష్ట్రంలోని ప్రతి ఆటో డ్రైవర్ కూడా ఆనందంగా ఉన్నాడు. అదే విధంగా విజయవాడ నగరం, గుంటూరు, విజయవాడ, అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు విజయవాడ నగరాన్ని విజిట్ చేయడం వల్ల పెద్ద ఎత్తున ఆటో కార్మికులకి జరుగుతున్నటువంటి కిరాయిలు గాని దాని తాలూకా కార్యక్రమాలు గాని బాగున్నాయి. అదే విధంగా ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం బాగుంది. ఈ 19 నెలల కాలంలో చంద్రబాబు గాని, లోకేష్ గాని, పవన్ కళ్యాణ్ అసలు ముగ్గురు ప్రజల్ని పట్టించుకోవట్లేదు. జలసాలు చేస్తా ఉన్నారు ప్రజల సొమ్ముతో. ఫ్లైట్లు కూడా చాలా విధాలుగా ఖర్చు పెడుతున్నారు. దుబారా ఖర్చులు ఎక్కువైపోయినాయి వీళ్ళకని చెప్పి మాట్లాడుతున్నారు. మరి గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు అలా ఖర్చు చేయలేదా లేకేంటి? అసలు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి లండన్ వాళ్ళ అమ్మాయి గారికి, వాళ్ళ అమ్మాయిల దగ్గరికి వెళ్ళడానికి, వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళడానికి పెద్ద ఎత్తున ప్రభుత్వం అయితే ఏతున్నాయి దాన్ని తీసుకొని లండన్ ప్రతిసారి లండన్కి వెళ్ళి ఈ రోజు ఉన్నట్టు మరి నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలను తీసుకురావడానికి మాత్రమే అక్కడ చూడటం జరుగుతుంది. కంపెనీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం అభివృద్ధి చెందడానికి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, లేకపోతే మీ పిల్లలు చూడటానికి వెళ్ళే కార్యక్రమాలు